హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఏంటంటే చాలామంది వాళ్ళకున్న డౌట్స్ అనేవి మన కామెంట్ సెక్షన్లోకి అయితే కామెంట్ చేస్తున్నారు. సో నేనేం చేశానంటే ఒక్కొక్కరికి సమాధానం ఇవ్వడం కన్నా ఆ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి ఒక వీడియోలో పెట్టి ఒక్కొక్క దానికి ఆన్సర్ చెప్తే మీరు కూడా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు కూడా తెలియని కూడా కొన్ని ఉంటాయి చూశారు కదా. సో మీరు కూడా తెలుసుకుంటారు అనే ఉద్దేశం మీద నేనేంటంటే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, దగ్గరగా మనకి 11 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వీడియో అయితే పూర్తి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీకాంత్ గారు అడుగుతున్నారు, స్లాబ్ రాడ్స్ ఎంత సైజు ఉండాలి, ఎంత దూరం ఉండాలి అని చెప్పేసి. సో స్లాబ్లో రాడ్స్ వచ్చేసి మినిమం సైజ్ వచ్చి స్లాబ్కి మనం అయితే 8 mm యూజ్ చేయొచ్చు. సో మినిమం సైజ్ అయితే అది, తర్వాత 10 mm 12 mm అనేది తర్వాత ఈ విషయం డ్రాయింగ్ బట్టి ఉంటూ ఉంటాయి. కొన్ని చోట్ల అయితే నార్మల్గా ఇంటికి అయితే 8 mm యూజ్ చేయొచ్చు. సో నార్మల్ది అయితే అట్లాగే ఎంతెంత దూరం ఉండాలి. సో దూరం విషయానికి వచ్చేసి ఒక 4.5 ఇంచుల నుంచి ఉండొచ్చు. స్టార్టింగ్ నుంచి 4 ఇంచులు లేదంటే 4.5 ఇంచులు. సో ఒక రాడ్ నుంచి ఇంకొక రాడ్ మధ్య దూరం అయితే మినిమం వచ్చేసి 4 ఇంచులు, తర్వాత 5 ఇంచులు లేదంటే 6 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. సో మినిమం వచ్చేసి 4 ఇంచులు ఫ్రెండ్స్. సో అది రాడ్లకు మధ్య దూరం అయితే అది. తర్వాత క్వశ్చన్ వచ్చేసి గోవిందరావు గారు అడుగుతున్నారు, తమ్ముడు అవుటర్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు బాత్రూమ్ స్లాబ్ పైన ఫినిషింగ్లలో లీక్ లిక్విడ్ ఎలా వాడాలి. సో లీక్ లిక్విడ్ అంటే డాక్టర్ ఫిక్సిట్ అని అక్కడ. సో డాక్టర్ ఫిక్సిట్ ఖచ్చితంగా మనకి బాత్రూమ్కి సంబంధించిన స్లాబ్ వేసుకుంటాం చూసారు కదా, పైప్ లైన్లన్నీ కింద వచ్చేసి. సో ఆ టైంలో మనం అయితే ఖచ్చితంగా డాక్టర్ ఫిక్సిట్ వాడాలి కాంక్రీట్లో. సో దీనిది వాడడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం లీకేజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఎలా వాడాలి అని అడుగుతున్నారు కదా. సో ఇది నార్మల్గానే కాంక్రీట్ మిక్స్ చేసుకుంటాం చూసారు కదా, నార్మల్ కాంక్రీట్ కలుపుతాం చూసారు కదా. సో ఆ టైంలోనే వాటర్ కలుపుతాం చూసారు కదా, ఆ టైంలో ఏంటంటే మనకి ఈ డాక్టర్ ఫిక్సిట్ అనేది ఒక బ్యాగ్కి 200 ml చొప్పున కలుపుకోవాలి ఈ డాక్టర్ ఫిక్సిట్ అనేది. సో అది కాంక్రీట్లో కలుపుకుని నార్మల్గా స్లాబ్ ఫినిషింగ్ చేసేస్తే సరిపోతుంది. సో డాక్టర్ ఫిక్సిట్ అయితే ఆ విధంగా వాడుకోండి బ్రదర్. సో తర్వాత వచ్చేసి నరేంద్ర బ్రో అడుగుతున్నారు, బ్రో అదే మనం రెడీమిక్స్ కొనుక్కుంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే మనం శాండ్ సిమెంటు కాంక్రీట్ వేరేగా కొనుక్కోకుండా డిఫరెంట్ బిట్వీన్ ద రెడీమిక్స్ అండ్ కలిపి కొనుక్కుంటే అంటే రెడీమిక్స్ కొనుక్కుంటే ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు మీరు. సో నార్మల్గా మనకి రెడీమిక్స్ అనేది బ్రదర్ నార్మల్గా ఇది గ్రేడ్లు ఉంటాయి, దీనికి M20 M25 అని చెప్పేసి గ్రేడ్లు ఉంటాయి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మీకు మనకి స్లాబ్కి ఒక రకంగా వాడతాం, కాంక్రీట్ అనేది కాలమ్స్కి ఒక రకంగా వాడతాం. సో గ్రేడ్ అనేది ఏంటంటే మనకి దాని గ్రేడింగ్ బట్టి రేట్ అనేది ఉంటుంది. జనరల్గా ఇది 25,000 ఉంటుంది ఒక బండి, 6M³ అని బండి ఉంటుంది. ఆ బండి వచ్చేసి మనకి 25,000 లేదంటే ఒక 26,000, కొన్ని చోట్ల కంపెనీలు బట్టి అయితే రేట్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన వీడియో నేను పూర్తి డీటెయిల్స్ అయితే ఇంతకు ముందు ఒకటి చేశాను. సో ఆ వీడియో చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా పెడతాను. సో ఆ వీడియో కూడా చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో కాస్ట్ విషయానికి వచ్చేసి 25,000 అట్లా ఉంటుంది. నార్మల్గా M20 గ్రేడ్ కాంక్రీట్ అయితే ఒక బండి వచ్చేసి 6M³ది. సో అది బ్రదర్ కాంక్రీట్ విషయానికి వచ్చేసి రెడీమిక్స్ది. తర్వాత వచ్చేసి భాస్కర్ గారు అడుగుతున్నారు, సార్ ఇసుక కొంచెం మెత్తగా ఉంటే ప్రాబ్లం అవుతుందా. సో మీకు ఎలా చెప్పాలంటే మనకి నార్మల్గా ఇసుక సిమెంటు రెండు పర్ఫెక్ట్గా బాండింగ్ అనేది అంటే రెండు మంచిగా ఉంటేనే కలిస్తేనే మనకి పర్ఫెక్ట్గా అది కాంక్రీట్ అవ్వచ్చు లేదంటే ప్లాస్టింగ్ అయితే రెండు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. సో ఆ ప్లేస్లో మనకి మెత్తగా ఉన్న ఇసుక అయితే ఏ విధంగా ఉంటుందంటే కరెక్ట్గా చెప్పాలంటే ప్లాస్టింగ్ చేసే టైంలో నార్మల్గా మనకి ప్లాస్టింగ్ చేసేసాం అనుకోండి ఆ మెత్తటి ఇసుకతో, సో కొన్ని రోజులకి ఏంటంటే దాని మీద క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది వాడపోవడానికి రీజన్ అదొకటి, మెత్తగా ఉండకూడదు. అట్లా ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ప్లాస్టింగ్ చేసే టైంలో మనకి మేస్త్రులు కూడా కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది, బద్ద అనేది సరిగ్గా తెగపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో మెత్తగా ఉండడం వల్ల ఇసుక అదొక పాయింట్. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించింది అయితే ఆన్సరు. సో తర్వాత వచ్చేసి VNR వల్లభనేని గారు అడుగుతున్నారు, సారీ బ్రదర్, సారీ టు సే దిస్, మన ఛానల్ కన్స్ట్రక్షన్ స్పెల్లింగ్ సరిచేయవా. సో ఇదే క్వశ్చన్ చాలామంది అయితే అడుగుతున్నారు. మన తెలుగు కన్స్ట్రక్షన్ W1 అనే ఛానల్లో కన్స్ట్రక్షన్ స్పెల్లింగ్ అనేది తప్పు ఉంది. సో బ్రదర్ ఇది నాకు తెలుసు, కాకపోతే నేను ఇది కావాలనే మారుస్తలేదు. ఇప్పుడే కాదు, స్టార్టింగ్ ఏదో చిన్న మిస్టేక్ వల్ల అయితే అది యూ ప్లేస్లో ఏ అనేది అడింది. సో నేను దాన్ని ప్రస్తుతానికి సరిచేయాలి అనే ఉద్దేశం అయితే లేదు, ఏదో నార్మల్గా అట్లా ఉంచేసాను అంతే అది. సో మీరే కదా చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు, దీనికి ఆన్సర్ అయితే నేను త్వరలో మారుస్తాను. బట్ ఏంటంటే కొంచెం వీలవక మార్చడం లేదు. సో ఖచ్చితంగా తర్వాత అయితే మారుస్తాను బ్రదర్, థ్యాంక్స్ చెప్పినందుకు. సో తర్వాత వచ్చేసి ఓం సాయి కిరణ్ గారు అడుగుతున్నారు, బ్రో యువర్ వీడియోస్ ఆర్ రియల్లీ గుడ్, నేను మీ ప్రతి వీడియో చూస్తాను, వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. ఓకే బ్రదర్, థ్యాంక్స్ బ్రో. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌస్లో వాష్రూమ్స్లో టైల్స్ మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి, గ్రౌటింగ్ పోయింది, ఓకే, ప్లస్ వాల్స్ చెమ్మ వస్తున్నాయి దానివల్ల, ఓకే బ్రదర్, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఒక వీడియో చేయండి బ్రదర్, దీనికి బెస్ట్ సొల్యూషన్ చెప్తారనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, మీరు అడిగింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈయన అడిగింది ఏంటంటే
వాష్రూమ్ అని చూశారు కదా, బాత్రూంలో టైల్స్ మధ్యన గ్రౌటింగ్ అయితే పోయింది. దానివల్ల ఏంటంటే గోడకి చమాయింపులు అయితే వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు ఈయన. సో దీనికి సొల్యూషన్ వచ్చేసి ఏంటంటే నేను రీసెంట్గానే దీనికి సంబంధించింది ఒకటి పెట్టాను, అంటే ఎపాక్సీ గ్రౌట్ అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను. సో దాన్ని ఏంటంటే నేను ఆ గ్రౌటింగ్ అనేది నేను గ్రానైట్కి మధ్యలో ఫిల్ చేయడం ఎలా అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను బ్రదర్. ఆ ఎపాక్సీ అనేది మీరు ఏ విధంగా యూజ్ చేయాలంటే, ఇప్పుడు టైల్స్ గ్రౌటింగ్ అనేది పోయింది అన్నారు చూసారు కదా, టైల్స్ మధ్యన గ్రౌటింగ్. సో ఆ గ్రౌటింగ్ అంతా మొత్తం పోయేలాగా మొత్తం తీసేయండి. ఓ చిన్న బ్లేడ్ తీసుకుని మొత్తం గ్రౌటింగ్ అంతా తీసేసిన తర్వాత ఆ ప్లేస్లో ఈ ఎపాక్సీ అనేది పెట్టండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఆ వీడియో అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎపాక్సీ పెట్టండి ఆ గ్యాప్లో, గ్రౌటింగ్ ప్లేస్లో. సో ఇది ఒక పాయింట్ మీరు చూసుకోండి. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇది మీకు సంబంధించిన సొల్యూషన్కి అయితే. సో తర్వాత వచ్చేసి శ్రావణ్ కుమార్ గారు అడుగుతున్నారు, రాడ్స్ పిల్లర్ మధ్యలో రాకుంటే బిల్డింగ్ ప్రాబ్లం అవుతుందా? రెండోది వచ్చేసి అలాగే కాలం మధ్యలో ఎంటీ స్పేస్ కనిపిస్తే ఏం చేయాలి? సో రాడ్స్ పిల్లర్ మధ్యలో రాకుండా ఉంటే బిల్డింగ్కి పెద్ద ప్రాబ్లం అయితే అంత ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే కాలం అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పర్ఫెక్ట్గా మనకి పిల్లర్ మధ్య రాడ్లు అనేవి ఏ విధంగా ఉండాలంటే ఒక అంగుళన్నర లోపలికి ఉండాలి తప్ప పర్ఫెక్ట్గా మొత్తం బయటకు అయితే వచ్చేయకూడదు. మొత్తం బయటకు వచ్చేస్తే రాడ్లు అనేవి ఏంటంటే తుప్పడిపోయి పాడైపోయే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే కాలం కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, క్రాక్ అట్లా రావడం అయితే అవకాశం ఉంటుంది. సో మధ్యలో అయితే ఉండాలి ఖచ్చితంగా రాడ్లు అయితే, ఇచ్చిన కవరింగ్లో అయితే ఉండాలి, 1 ఇంచున్నర లోపలికే ఉండాలి తప్ప బయటికి అయితే రాకూడదు రాడ్లు. సో అదొక పాయింట్. తర్వాత వచ్చేసి ఇంకేం అడిగారు, అలాగే కాలం మధ్యలో ఎంటీ స్పేస్. ఓకే, మనకి నార్మల్గా కాలం వేసేటప్పుడు ఏంటంటే కాంక్రీట్ వేస్తాం చూసారు కదా, కాలం కాంక్రీట్ వేసే టైంలో ఏంటంటే వైబ్రేటర్ సరిగ్గా పెట్టకపోవడం, లేదంటే మాల్ అనేది కాంక్రీట్ మాల్ అనేది సరిగ్గా మిక్స్ చేయకపోవడం వల్ల ఏంటంటే ఈ ఖాళీలు అనేవి వస్తాయి. వెంటనే మీరేం చేయాలంటే తర్వాత రోజు డబ్బాలు తీసేస్తారు చూసారు కదా, కాలం డబ్బాలు. ఆ డబ్బాలు తీయగానే వాటిని 1:3 రేషియోలో ఏంటంటే మనకి ఆ కాంక్రీట్ చోట వచ్చింది ఎక్కడ వచ్చిందో అక్కడ ఏంటంటే ఆ మాల్ అనేది ఫిల్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో 1:3 అంటే ఒక గంప సిమెంట్ తీసుకున్నాం అంటే 3 గంపలు అనేది ఇసుక తీసుకోవాలి. సో ఆ రేషియోలో ఏంటంటే మనకి అక్కడ ఎక్కడ గాలి వచ్చిందో ఆ గాలిలో మనం ఏంటంటే వెంటనే ఫిల్ చేసుకోండి. సో దాని ద్వారా ఏంటంటే కొంచెం క్రాక్లు ఇవి ఇట్లాంటివి రాకుండా కాలం అయితే మంచిగా ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, అది శ్రావణ్ గారు మీరు అడిగిన దానికి ఆన్సర్ అయితే. సో తర్వాత వచ్చేసి చిన్నారెడ్డి గారు వచ్చేసి ఏమడుగుతున్నారంటే టీఎంటీ అంటే ఏంటో చెప్పరా ప్లీజ్. సో బ్రదర్ చిన్నారెడ్డి గారు, ఏమీ లేదు. టీఎంటీ అంటే మనకి ఏంటంటే నార్మల్గా మన ఇంటికి వాడే స్టీల్ ఉండో చూసారు కదా, ఐరన్, దీంట్లో రకాలు ఉంటాయి. టీఎంటీ అని చెప్పేసి, టీఎంఎక్స్ అని చెప్పేసి, అట్లాగే సూపర్ డక్టైల్స్ సూపర్ డక్టైల్స్ అంటే ఎస్డి బార్స్ అని చెప్పేసి, సిఆర్ఎస్ అని చెప్పేసి రకాలు ఉంటాయి దీంట్లో బార్స్ సంబంధించినవి. అంటే ఇవి ఎలాగంటే మనకి కరెక్ట్గా మీకు కొన్ని టీఎంటీ అన్న బార్స్ వచ్చేసి మన ఇంట్లకి లేదంటే అపార్ట్మెంట్లకి యూజ్ చేస్తారు. అట్లాగే టీఎంఎక్స్ బార్స్ కూడా దానికే యూజ్ చేస్తారు. ఇంకా మనకి ఎస్డి బార్స్, ఇంకా సిఆర్ఎస్ బార్స్ ఇవేంటంటే కొన్ని బ్రిడ్జెస్లోను పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అయితే యూజ్ చేస్తారు. సో వీటికి పేర్లు ఉంటాయి, టీఎంటీ అని చెప్పేసి, టీఎంఎక్స్ అని చెప్పేసి, ఒక్కోదానికి ఒక్కో పేరు ఉంటుంది. సో టీఎంటీ అంటే థర్మో మెకానికల్లీ ట్రీటెడ్. సో ఫుల్ ఫామ్ వచ్చేసి అయితే అది బ్రదర్ టీఎంటీకి. సో ఇది మీకు దానికి సంబంధించిన అయితే ఆన్సరు. సో తర్వాత వచ్చేసి వీరబాబు గారు వచ్చేసి బాగా చెబుతున్నారు. నాకు చిన్న డౌట్, మా ఏరియాలో స్లాబ్ వేయడానికి 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి భూమి లోపల నుంచి 12 అడుగుల లోతులో 9-12 సైజు పిల్లర్లు వేస్తూ భూమి పైన చుట్టూ బీమ్ వేసి పిల్లర్లతో పాటు ఇటుకు కట్టుబడి కట్టుకుంటూ పైన స్లాబ్ వేస్తారు. ఓకే. రెండోది వచ్చేసి అలా కాకుండా డైరెక్ట్గా పిల్లర్లతో ఓపెన్ స్లాబ్ వేస్తారు. ఈ 2 పద్ధతుల్లో ఏది చేస్తే బెస్ట్ అని చెప్పేసి మీరైతే అడుగుతున్నారు. ఓకే బ్రదర్, ఈ రెండిట్లో ఫస్ట్దే బెస్ట్. దేనికంటే మనకి నార్మల్గా పిల్లర్స్ లేపి స్లాబ్ వేయడం అంటే అది నార్మల్గా కాలమ్స్ బేస్ చేసే ఉంటుంది. ఇలా కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫస్ట్ ఆప్షన్లో ఏంటంటే ఇటుకు కట్టుబడి మొత్తం కట్టేసిన తర్వాత మనం భీములు అనేవి మొత్తం గోడ మీదే దానికి సంబంధించిన స్ట్రెంత్ అనేది ఉంటుంది. ప్లస్ ఏంటంటే 2 బాండింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఇటుకు కట్టుబడికి పైన వచ్చి భీములకి 2 కట్టుబడి సేమ్ పర్ఫెక్ట్గా ఉండి బాండింగ్ కూడా రెండింటికి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ కన్నా ఫస్ట్ ఆప్షనే బెస్ట్. సో మీకు చెప్పే ఆన్సర్ అయితే అది బ్రదర్, ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. సో తర్వాత వచ్చేసి అనిల్ కుమార్ గారు వచ్చేసి, నువ్వు మేస్త్రి అనుకుంటా, చాలా రేట్ చెప్తున్నావు. మేము రీసెంట్గా స్లాబ్ వేసినాము, రేట్ అంత పడలేదు, తక్కువ అయింది. కాంక్రీట్ ఎలాంటి కంపెనీ, స్టీల్ టాటా వాడినాము, సిమెంట్ అల్ట్రాటెక్ అన్నీ మంచి బ్రాండ్స్ వాడినాం.
నువ్వు చెప్పిన బడ్జెట్లో 60,000 తక్కువైంది. సో ఈ కామెంట్ వచ్చేసి అనిల్ కుమార్ గారు మీకు చెప్పేది ఒకటే, నార్మల్గా మనకి ప్రతి చోట స్లాబ్ అనేది ఒకే విధంగా ఉండదు. కొన్ని చోట్ల బీమ్స్ అనేవి పెద్దగా ఉంటాయి, కొన్ని చోట్ల బీమ్స్ అనేవి చిన్నగా ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే మనకి సిమెంటు, ఇసుక, కాంక్రీట్ ఇవన్నీ తక్కువ అవుతూ ఉంటాయి. అట్లాగే స్టీల్ కూడా కొంచెం తక్కువగానే అవుతుంది. దాని ద్వారా ఏంటంటే మనకి రేట్ అనేది తక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. అంతేగాని నేను చెప్పిన రేట్ అవ్వలేదు అంటే ఇక్కడ మీరు అది మాత్రం అర్థం చేసుకోండి. కొన్ని చోట్ల ఏంటంటే కొంచెం అటు ఇటుగానే అవుతుంది. సో మీరు వాడిన చోట ఏంటంటే కొంచెం రేట్లు అనేవి తక్కువ అవ్వచ్చు, లేదంటే ఏమైనా మెటీరియల్ అనేది కొంచెం లో క్వాలిటీలో వాడచ్చు, అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇంచుమించు నాకు తెలిసి ఒక 40,000 తేడా ఉంటుంది, కానీ మరీ 60,000 తేడా అయితే ఉండదు. సో మీరైతే చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి ఏమైందని చెప్పేసి. సో పర్టికులర్గా నేను ఇది చెప్పాలని కాదు, కొంచెం చాలామంది కామెంట్ చేస్తారు వాళ్ళకి ఆన్సర్ అని చెప్పేసి అయితే ఇది చెప్తున్నాను. సో ఇది మీకు సంబంధించిన ఆన్సర్ అయితే. సో తర్వాత వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది కుమార్ గారు అడుగుతున్నారు, సార్ వాటర్ సంప్ కట్టడానికి రెడ్ బ్రిక్స్ ఆర్ సిమెంట్ బ్రిక్స్ ఏది మంచిది సార్ లీకేజ్ రాకుండా? సో వాటర్ ట్యాంక్ నార్మల్గా వాటర్ సంప్కి ఉంటుంది చూసారు కదా, అది లీక్ అవ్వకుండా రెడ్ బ్రిక్స్ యూస్ చేస్తే మంచిదా లేదంటే సిమెంట్ బ్రిక్స్ యూస్ చేస్తే మంచిదా అని చెప్పేసి అడుగుతున్నారు ఈయన. సో మనకి ఏ ఇటుకలన్నా వాడండి, మనకి బడ్జెట్ బట్టి చూసుకోండి. నార్మల్ ఇటుకలు అయితే తక్కువ రేట్ అయితే నార్మల్ ఇటుకలు యూస్ చేసుకోండి, సిమెంట్ బ్రిక్స్ అయితే సిమెంట్ బ్రిక్స్ వాడండి. సో ఏదైనా పర్లేదు, కాకపోతే ప్లాస్టరింగ్ మాత్రం చాలా మంచిగా యూజ్ చేయండి, ప్లాస్టరింగ్ బాగా చేయించుకోండి. అట్లాగే ప్లాస్టరింగ్ చేసినప్పుడు డాక్టర్ ఫిక్సిట్ కూడా లీక్ ప్రూఫ్ కాకుండా ఉండడం కోసం అంటే డాక్టర్ ఫిక్సిట్ తోటి కలుపుకొని చూసుకోండి, లీకేజ్ అవ్వదు. సో ఇటుకలు అయితే బడ్జెట్ బట్టి చూసుకొని ఇటుకలు ఏమైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్లాస్టరింగ్ మాత్రం మంచిగా చేయించుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి. ఈ విధంగా నేను మీకున్న ఏ క్వశ్చన్స్ అన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే విధంగా నేను నెక్స్ట్ వీడియో కూడా ఇదే విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పెడుతూ ఉంటాను. సో ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ద్వారా ఇంకొక నలుగురికి అయితే వీడియో అందుతుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా చూస్తే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.